హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పుష్పలత, అడ్వకేటు. కుక్కడపల్లి కోర్టులో ప్రాక్టీస్ చేస్తాను నేను. అండ్ నోటరీ కూడా ఉంది. అయితే ఈరోజు ఏం చెప్పాలనుకున్నా అంటే చెక్ బౌన్స్ కేసు గురించి చెప్దామనుకున్నా. కొన్ని విషయాలు లాస్ట్లో కొంచెం మీకు సజెషన్ కూడా ఇస్తాను, కొన్ని ప్రికాషన్స్ చెప్తాను. ఏంటంటే ఎవరికైనా మీరు అప్పు ఇచ్చారు, సంథింగ్ ఒక 5 lakhs అనుకుందాం. అప్పు ఇచ్చినప్పుడు మీరు ఆ టైంలో అసలు ఏమేమి తీసుకోవాలి, ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి ఇద్దరి మధ్యలో. బెస్ట్ థింగ్ నేనేంటంటే మ్యాండేటరీ కాదు, చేసుకోకపోయినా ఇంతకుముందు మీరు ఇచ్చిన వాళ్ళు చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఒక చెక్ బౌన్స్ కేసులో చెక్ ఒకటే కాకుండా సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అనేది ఉంటాయి. మనకి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. ఒకటే చెక్ ఒకటే ఇచ్చేస్తే దేనికి ఇచ్చారు అదనేది ఏంటి, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అనేది మనం అగ్రిమెంట్లో రాసుకుంటాము. సెకండ్ ఇంకోటి ఏంటి, ఒక ప్రామిసరీ నోటు ప్లస్ అదేవిధంగా మీరు ఈ ట్రాన్సాక్షన్ అంటే మీరు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అది బెస్ట్. ఎందుకంటే మీకు అది బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది, అది ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. ఎందుకు ఇచ్చారు అనేది అగ్రిమెంట్లో ఉంటుంది. ప్రామిసరీ నోట్ అతను నేను తీసుకున్నాను, నేను తిరిగి ఇస్తాను అనేది అది సెకండ్ డాక్యుమెంట్. అండ్ థర్డ్ డాక్యుమెంట్ మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఏంటి, థర్డ్ డాక్యుమెంట్ ప్లస్ చెక్. అయితే చెక్ అనేది మీరు మనీ ఇచ్చినప్పుడు తీసుకోకూడదు. యాజ్ పర్ ద లీగల్ రూల్ ఇచ్చినప్పుడు తీసుకోకూడదు. చెక్ ఎప్పుడు తీసుకోవాలి, ఇప్పుడు మీరు 6 months డ్యూరేషన్ పెట్టి 5 lakhs చెక్ మనీ ఇచ్చారు ఒక పర్సన్కి, 2% ఆర్ 3% ఇంట్రెస్ట్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 6 months డ్యూరేషన్, సపోజ్ ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఏప్రిల్లో అతను రిటర్న్ ఇస్తా అన్నాడు. ఏ రోజు ఇస్తానన్నాడో దానికి ఒక 2 days ముందు మాత్రమే, ఏ రోజు ఏప్రిల్ 15th ఇస్తా అన్నాడు, 15th అంటే ఏప్రిల్ 13th అలా మీరు 15th డేట్ వేసి చెక్ తీసుకోవాలి, అంతేగాని ముందు తీసుకోకూడదు. అయితే కొంతమంది ఏంటంటే ముందుగానే ప్రికాషన్ పర్పస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చిన తర్వాత చెడ్డవాళ్ళం అయిపోతున్నాం కదా మనం, తర్వాత అతను మనకి ఇవ్వడు కూడా. అసలు ఇచ్చే సమస్య లేదు, అది రిటర్న్ వచ్చే సమస్య అయితే లేదు. ఇది నా స్వానుభవం మీద చెప్తున్నాను. ఎందుకంటే జరుగుతున్న కేసులన్నీ ఇవే. మేము ఆ కేసుల వల్లే తలకాయ పట్టుకోవాల్సి వస్తుంది. అది ఒక్కటే కాదు, మీరు కేసులు ఫైల్ చేశాక చాలా కాలం పడుతున్నాయి, డ్యూరేషన్ పడుతుంది. ఒక కేసు ఫైల్ చేశాక ఏమవుతుంది, అది డిపెండ్స్ అపాన్ ద పోస్టల్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జడ్జెస్ వాళ్ళు రోజు అటెండ్ అవ్వడం అవుతారు మ్యాక్సిమము, అండ్ మీరు అటెండ్ అవ్వడం, మేము అటెండ్ అవ్వడం, ఇవన్నిటి మీద డ్యూరేషన్ అనేది చాలా పెరిగిపోయింది ఈ మధ్య చెక్ బౌన్స్ కేసులో. మేము కూడా చాలా బాధపడుతున్నాము. అది పక్కకు పెడితే మీరు ఈ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత మీరు మనీ ఇచ్చారు. సరే, కొంతమంది ఏం చేస్తున్నారు, అప్పుడెప్పుడో ఇవ్వడం ఎందుకు, చెక్ ఇప్పుడే ఇవ్వండి, అప్పటి డేట్ ఇవ్వండి అని చెప్పి ఆ రోజు డేట్ వేసి తెచ్చుకుంటున్నారు. కొంతమంది వితౌట్ డేట్ వేసి తెచ్చుకుంటున్నారు. ఓకే, అది కన్సిడర్ చేసి మేమేం చేస్తున్నాం, అది ఆ 2 days ముందే ఇచ్చినట్టుగా మేము రాసుకొని, బట్ ఆ 2 days తర్వాత కోర్టులో ఫైల్ చేసేసి మీ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే అది చక్కగా బౌన్స్ అయి వస్తుంది కదా, 100% బౌన్స్ అయి రాగానే అప్పుడు ఏం చేస్తున్నారు, అది బౌన్స్ అయి వచ్చినాక ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, నీ అకౌంట్లో చెక్ బౌన్స్ అయింది అది మీకు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినా కానీ మళ్ళీ మీరు ఫోన్ చేసి నీ చెక్ వేసాను బౌన్స్ అయింది, నువ్వు డబ్బులు వేయలేదు ఎందుకు, అవన్నీ మన అమాయకత్వం అంతే. వాళ్ళు అది అయిపోయింది, వాళ్ళు ఏంటంటే డిసైడ్ అయిపోయారు ఇవ్వకూడదు అని డిసైడ్. కొంతమంది ఉండి కూడా ఇవ్వట్లేదు. నేను డైరెక్ట్ చెప్తున్నాను, నేను ఇవ్వను, నేను కోర్టుకి వెళ్ళిన వాళ్ళకే ఇస్తా. వాళ్ళు ఆ రూల్ కూడా పెట్టుకుంటున్నారు చక్కగా. మామూలుగా ఎందుకంటే ఒక్కొక్కరు 10 నమ్ముతున్నారు కదా జనాలు, 10 మంది దగ్గర కూడా తీసుకునే మేధావులు ఉన్నారు. నేను 10 మంది ఉన్నారు చూడు, నీలాగా 10 మంది ఉన్నారు, అలా పబ్లిక్గా చెప్పేసుకుంటున్నారు. సరే, నమ్మకం మీద ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఈ చెక్కుని మీరు ఏంటి బౌన్స్ అయ్యింది. బౌన్స్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళతో బేరాలు మొదలుపెట్టి నేను 15 daysలో ఇస్తాను, 20 daysలో ఇస్తానని వాళ్ళు టైం పెట్టేసరికి వీళ్ళు నమ్మి ఊరుకుంటున్నారు. అది 100% పొరపాటు. ఎందుకంటే చెక్కు బౌన్స్ అయిన ఇమ్మీడియట్గా మీకు ఏ రోజైతే రిటర్న్ మేమో వచ్చిన ఇమ్మీడియట్గా మీరు అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాల్సిందే. అడ్వకేట్ త్రూ అడ్వకేట్ నీ చెక్కు బౌన్స్ అయింది అని ఒక లీగల్ నోటీస్ అతనికి వెళ్ళాలి. ఆ లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత అతనికి ఒక 15 days టైం ఇవ్వాలి మనం. అంటే ఇవన్నీ లీగల్గా స్టెప్స్ అన్నమాట. ఈ విధంగా ఉంటేనే మీ చెక్కుని మేము కోర్టులో కేసు ఫైల్ చేయగలుగుతాం. ఈ చెక్ బౌన్స్ కేసు 138
సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం మేము కేసు ఫైల్ చేయగలుగుతాం. ఇవి ఏమన్నా తప్పిపోయినాయి అనుకోండి, అంటే మీరు బౌన్స్ అయిన తర్వాత 1 మంత్కి మా దగ్గరకు వస్తే ఏం చేయలేము, మేము కేసు ఫైల్ చేయలేము. అనవసరం ఆ చెక్ ఎందుకంటే 4 తీసుకోవడానికి అంటారు కదా, అలా పనికిరాదు. అప్పుడు ఇంకా అతను అసలే నేను ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నువ్వు కోర్టుకి వెళ్ళు, నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వని వాళ్ళే చెప్తున్నారు. నువ్వు ఈ సెక్షన్స్ మీద నువ్వు కేసులు పెట్టుకొని చెప్పినోడు ఇంకా నీకు ఆ కేసు చెక్కు పనికి రాకుండా ఉండడం కోసమే అతను మీకు టైం తీసుకుంటున్నాడు. అది మీరు అర్థం చేసుకోండి. అడ్వకేట్ దగ్గరకు వచ్చి ఇది ఇమ్మీడియట్గా ఫైల్ చేయాలంటే కూడా అతను ఇస్తున్నాడు మేడం అందుకని ఆగామని చెప్పి తర్వాత చెక్ పూర్తిగా దాని వ్యాలిడిటీ పోయినాక మీరు వస్తే మేమేమీ చేయలేము. అలా ఎవరైనా చెప్పి తీసుకున్నా అది రాంగు. అది బౌన్స్ అయ్యి రిటర్న్ మేము వచ్చిన అయితే మ్యాక్సిమం ఒక 1 వీక్ టైం తీసుకొని మీరు వచ్చేస్తే ఒక లీగల్ నోటీస్ పంపించినాక వాళ్ళకి 15 డేస్ టైం ఇవ్వాలి. వాళ్ళకి లీగల్ నోటీస్ పంపించినాక 15 డేస్ టైం ఎప్పుడు ఇచ్చామో ఆ 15 డేస్ నుంచి 1 మంత్ లోపు, అంటే ఆ లీగల్ నోటీస్కి వాళ్ళు మనకి రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు రిసీవ్ చేసుకున్న అవన్నీ ఇంకా తర్వాత చాలా కండిషన్స్ వస్తాయి. అంటే వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే ఒక ప్రొసీజర్, రిసీవ్ చేసుకుంటే ఒక ప్రొసీజర్. మామూలుగా ఇన్ జనరల్ రిసీవ్ చేసుకున్నారు అనుకుందాం. రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, మనకు అక్నాలజ్మెంట్ వచ్చింది, దానికి రిప్లై నోటీస్ ఇస్తారు కొంతమంది ఇవ్వరు. వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళకి ఇచ్చిన టైం మనం 15 డేస్ ఏ రోజైతే క్రాస్ అయిపోయిందో ఆ 15 డేస్ టైం నుంచి 1 మంత్ లోపు చెక్ బౌన్స్ కేసు కోర్టులో ఫైల్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, డిలే కింద కేసు డిస్మిస్ చేస్తారు, ఫైలింగ్ చేయలేము. ఎందుకంటే ఇక అప్పుడు ఏమవుతుంది, అసలు మీరు లీగల్ నోటీస్ పంపించినా వేస్టే, పంపించిన టైం వేస్టే, ఇవన్నీ వేస్ట్ అవుతాయి. సో అందుకని ఏమవుతుంది, మీరు చెక్ ఏ రోజు బౌన్స్ అయినా ఇమ్మీడియట్గా రిటర్న్ మేము అందుకుని ఇమ్మీడియట్గా మీరు అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటి, కోర్టులో కూడా చాలా డిలేలు ఉంటున్నాయి, అవన్నీ కూడా మీరు బేర్ చేసుకోవాలి, టైం పడుతుంది. అయితే మీకు చెప్పాను ఒక విషయం, ఫస్ట్ చెప్పాను నేను మీకు ఒక మంచి సజెషన్ ఇస్తాను అని చెప్పాను. ఎందుకంటే మొన్న కేసులో జడ్జి గారు కూడా అదే తిట్టారు. ఎందుకంటే బ్యాంక్స్ ఒక్కొక్కరికి ప్రతి వాళ్ళ అకౌంట్స్ ఉంటున్నాయి కదా, పేటిఎంలు ఫోన్పేలు వాడుతున్నారు కదా, ఇవి ఉన్నాయి అంటే మీకు బ్యాంక్ అకౌంట్స్ ఉండబట్టే కదా. మీ బ్యాంకులు కూడా ఆఫర్స్ ఇస్తున్నాయి కదండి ఎఫ్డీలు చేసుకోమని. చక్కగా మీరు ఎవరికి రూపాయి కూడా ఇవ్వద్దు. దిస్ ఈజ్ మై సజెషన్. అది ఇక మీ ఇష్టం, ఎవరికైనా కోపం రావచ్చు, ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి, ఎందుకంటే అడ్వకేట్లు మేము కూడా బోల్తా పడిపోతున్నాం, కొంతమంది నమ్మేస్తున్నాం కరెక్టే ఫ్రెండ్ అని. వాళ్ళ నెసెసిటీ, వాళ్ళకి నెసెసిటీ నీడ్ ఉంటే మీరు ఫ్రీగా ఒక 5,000 10,000 ఇచ్చేసేయండి. మీరు ఇవ్వగలిగితే అది మీ ఇష్టం, ఇవ్వగలిగితే అలా ఇచ్చేసేసేయండి, వదిలేసుకోండి. వాళ్ళు రిటర్న్ ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదన్న ఇదిలో ఉండండి. లక్షలు ఇచ్చినాక కూడా మీరు వదులుకొని పర్వాలేదు, అతను ఇవ్వకపోయినా పర్లేదు, నా ఫ్రెండ్ కాబట్టి నేను హెల్ప్ చేసి అనుకుంటే మాత్రం ఇవ్వండి. లేదు అంటే అసలు నా సజెషన్ ఏంటంటే ఇవ్వకండి. చక్కగా మీ దగ్గర డబ్బులు ఉంటే తీసిపోయి ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోండి. అసలు ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకండి, కొంతమంది ఏం చెప్తున్నారు, యాక్చువల్గా ఒక ఆటో నడిపేవాళ్ళు వాళ్ళు కూడా, మేడం మా భార్య పుస్తకం తాకట్టు పెట్టి ఇచ్చినా మేడం ఆయనకి వడ్డీ వస్తుందని కదా. మరి మీరే ఆశపడుతున్నారు కదా, మనం దేని గురించి అని ఆశపడితే ఇలాగే ఉంటుంది. సో అందుకని ఇది మేము ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. సరే, ఇది ప్రికాషన్గా తీసుకొని మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించుకోండి. మా దగ్గరకు వస్తారు, నోటీస్కి వచ్చినప్పుడు కూడా అబ్బా ఏం అగ్రిమెంట్స్, అన్ని లోన్ అగ్రిమెంట్సే. అసలు ఒక స్టూడెంట్స్కి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఇస్తారు, పేరెంట్స్కి తెలియకుండా స్టూడెంట్స్కి ఇచ్చేస్తున్నారు లక్షలు. వాళ్ళు వచ్చేసి అగ్రిమెంట్ చేయండి మేడం. ఏం అగ్రిమెంట్, లోన్ అగ్రిమెంట్. మేము లోన్ ఇచ్చినట్టుగా జస్ట్ అగ్రిమెంట్ చేసుకొని బాండ్ పేపర్ మీద హ్యాపీగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ వచ్చేసినట్టు. ఏంటంటే వీళ్ళు ఒక 4-5 months ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ చూసుకొని ఇంకా మాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇంకా మేము జాబులు చేయక కూర్చొని తినచ్చు. అంటే ఇది మన ఆశే ఉంది దీనిలో, వాళ్ళదేం తప్పులేదు. ఒక విధంగా మాట్లాడితే మనమే డబ్బిచ్చి వదులుకుంటున్నాము, మనమే దేనికి ఆశపడుతున్నాం. మనం చక్కగా ఆశపడి ఇచ్చేస్తున్నారు, ఇవ్వండి. ఇస్తే కనుక ఇలా అనుభవించండి. లేదంటే నా సజెషన్ అది, చెక్ బౌన్స్ కేసు వేసినప్పుడు మాత్రం ఈ ప్రికాషన్స్ తీసుకోండి. బౌన్స్ అయిన వెంబడే అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి. నేను సెక్షన్స్ ఏవి మీకు చెప్పట్లేదు, ఎందుకంటే మీకు అది అనవసరం. మీరు చేయాల్సింది ఏంటి అనేదే నేను చెప్తున్నాను.
అప్రోచ్ అవ్వండి. లీగల్ నోటీస్ ఇప్పించడం, దాని తర్వాత కోర్టులో కేసు వస్తుంది. అది అంత ఒక రోజులో అయిపోదు కేసు. ఎప్పుడు కూడా మీరు ఇచ్చేస్తారు కదా, మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మా దగ్గరకు వచ్చేసి చెక్ బౌన్స్ చేసి మాకు ఇచ్చేసేసి మీరు కోర్టులో ఫైల్ చేయగానే అది మన ఏటీఎం లాగా విత్డ్రా చేసినట్టుగా రావు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఇన్ జనరల్గా మాకు వచ్చే సమస్యలు వాళ్ళు అనుకుంటుంటారు అలాగా కేసు వేయగానే వచ్చేస్తాయి డబ్బులు అని. కొంతమంది పాపం అంటే తెలియదు కదా, ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు అనుకుంటుంటారు. సో మీ ఇష్టం. ఇంకా మీరు ఇంకేమన్నా వేరే విధంగా ఏమైనా సలహాలు కావాలన్నా మీరు నా నెంబర్ ఇస్తాను, దానికి మీరు ఇన్బాక్స్లో మెసేజెస్ చేయండి, కామెంట్స్ పెట్టండి. వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.